ఇదన వాక్య ధ్యానాంశం. ఇలా కాపురం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయా? భార్యాభర్త గొడవ పడినప్పుడు సాధారణంగా వారు చేసే ఓ పిచ్చి పని మాట్లాడుకోవడం మానేస్తారు. ఆ భార్యాభర్త మధ్య మాటలు లేవు, మాటలైతే ఆగిపోయాయి. కానీ పనులైతే జరగాలి కదా. భర్త తనకు కాఫీ త్రాగాలనిపించినప్పుడు మాటలతో చెప్పకుండా నాకు కాఫీ పెట్టని ఒక చీటీ రాసి టేబుల్ మీద పెట్టాడట. భార్య వచ్చి ఆ చీటీ చూసి, ఓహో కాఫీ కావాలా, ఇంట్లో కాఫీ పొడి లేదు అని భార్య మరో చీటీ పెట్టిందంట. ఇదండి వారి ఇంట్లో ఉన్న మాటలు. ఒకరోజు ఈ భర్తకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ రాబోతుంది. ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కావున ఇదిగో రేపు నాకు ప్రమోషన్ రాబోతుంది. ఉదయం 8 గంటలకు ఇంటర్వ్యూ ఉంది, 6 గంటల ట్రైన్కి వెళ్ళాలి, కావున నన్ను 4 గంటలు లేకమని ఒక చీటీ రాసి పెట్టాడట. అప్పుడు ఆ భార్య 4 గంటలకు లేచి ఒక పేపర్ మరియు పెన్ను తీసుకుని, ఇదిగో లేవండి, సమయం 4 అయిందని ఒక చీటీ రాసి టేబుల్ మీద పెట్టింది. 5 గంటలకు 5 అయింది, లేవండి అని ఇంకో చీటీ పెట్టింది. ఆ భర్త మాత్రం గొరకపెట్టి నిద్రపోతున్నాడు. 7 అయింది, లేవలేదు. చివరికి 8 గంటలు లేచాడు. లేచిన వెంటనే టైం చూసుకుంటే 8 అయింది. అయ్యయ్యో 8 అయిపోయిందా? ఒక్కసారిగా బీపీ పెరిగి, నన్ను నిద్ర లేపకుండా ఏం చేస్తున్నావు నీవని తన భార్య మీద కోపపడబోతే, ఆ టేబుల్ పైన 4 అయింది లేవండి, 5 అయింది లేవండి, 6 అయింది లేవండి అని రాసి ఉన్న స్లిప్స్ కనిపించాయి. నోటిలో మాటలు లేవు కానీ పేపర్లో మాత్రం ఉన్నాయి. ప్రమోషన్ జీతంలో పెరుగుదల పోయి చివరకు ఏడుపు మిగిలింది. ఇటువంటి కుటుంబం కట్టబడుతుందా? కుటుంబంలో ఎప్పుడైతే భర్త తన భార్యను ప్రేమించాడో, ఎప్పుడైతే భార్య తన భర్తకు లోబడదో ఆ కుటుంబం కట్టబడదు, కానీ ఈ లోకయాత్రలో కొట్టుకుపోతుంది. ఈరోజు ఎంతోమంది భార్యాభర్తల మధ్య మాటలు లేవు, ఒకే ఇంటిలో ఉంటున్నారు కానీ అసలు మాట్లాడుకోరు. ఇది జ్ఞానము లేని కుటుంబం. ఒకసారి ఒక చోట వాక్యం పంచుచున్న ఒక దైవజనుడు తర్వాత మరుసటి రోజు ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నాకు నా భార్యకు మాటలు లేవయ్యా అని చెప్పాడు. ఎంతకాలంగా లేవని అడిగితే, అయ్యా 25 సంవత్సరాలుగా మేము మాట్లాడుకోవటం లేదు. నాకు సందేహం వచ్చి విడిగా ఉంటున్నారా అని అడిగా. లేదయ్యా ఒకే ఇంట్లో ఉంటున్నాము, నా జీతం అంతా తీసుకువచ్చి తనకిస్తాను, కావలసినవని కొనుక్కుంటుంది, కానీ నాకు గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వదయ్యా. 25 సంవత్సరాలుగా ఒకే ఇంటిలో ఉంటున్నాం కానీ నా భార్య నాతో మాట్లాడడం లేదు. సరే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నారని అడిగాను. అయ్యా రాత్రి మేము మీరు చెప్పిన దేవుని వాక్యం వినడానికి వచ్చాం. నా భార్య కూడా వాక్యం ఉన్నది. 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నా భార్య ఈరోజు ఉదయం ప్రేమతో వచ్చి నాకు కాఫీ ఇచ్చిందయ్యా. ఆ వాక్యం నా భార్యలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదానికి కోపతాపాలు పెట్టుకొని మాట్లాడుకోవటం మానేయటం వలన కుటుంబాలు కట్టబడతాయి. ఒకవేళ నీ భార్య లేదా నీ భర్త తెలుసో తెలియకో తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమించండి, ప్రేమతో సరిచేసే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని క్రియల్లో పెడుతూ జ్ఞానము కలిగి ప్రవర్తించండి. మన గృహం ఒక చిన్న పరలోకం వలె ఉండాలి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.